రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు అయితే మొదలయ్యాయి. ప్రధానంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఒకవైపు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయటం, దీంతో పాటు గతంలో ఎన్నడూ లేని సమస్య యూరియా లాంటి సమస్యలు తలెత్తడం, ఇవన్నీ చూస్తే అసలు ప్రభుత్వం రాష్ట్రంలో ఏం అమలు చేస్తుంది? ఒకవైపు చెప్తే విపరీతంగా సూపర్ 6 హిట్ అయ్యని చెప్పుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? పబ్లిసిటీకి ఇచ్చేనంత ప్రాధాన్యత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు పడుతున్నటువంటి ఇబ్బందులు, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి కష్టాలు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాదు. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఇది 4వ ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, ఇప్పుడు 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మొదటి నుంచి ఆయనకి ఏంటంటే పబ్లిసిటీ మీద ఉన్నటువంటి పిచ్చి రాష్ట్ర ప్రజల తాలూకా కష్టాల మీద, సమస్యల మీద ఉన్నట్టుగా ఎప్పుడూ మనం చూడాలి. అందులో వ్యవసాయానికి సంబంధించి మీరు అడిగినటువంటి యూరియా గురించి మేము పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చాం. ఇవన్నీ అబద్దాలు, సోషల్ మీడియాలో కావాలని ప్రచారం చేస్తున్నారన్నటువంటి తప్పుడు మాటల్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. తీరా నిన్న మొన్న అసెంబ్లీ సమావేశాలు చూస్తే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా కొరత గురించి, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి వారే లేవనెత్తినటువంటి సమస్యలు చూసాం. సో దీని ప్రకారం రాష్ట్రంలో యూరియా గత సంవత్సరం ఎందుకు ఇబ్బంది రాలేదు? 2024 మేము జూన్ 4వ తారీఖున మా ప్రభుత్వం దిగిపోయింది. అప్పటికే అన్ని తీసుకుని వచ్చి రైతులకు కావాల్సినటువంటి అన్ని యూరియా గానీ, ఎరువులు గానీ, మిగిలినటువంటి అన్ని అందుబాటులో తీసుకుని వచ్చి పెట్టాం కాబట్టి 2024 సీజన్ లో ఇబ్బంది రాలా. 2025కి వచ్చేసరికి ఎందుకు వచ్చింది? 2019 నుంచి 24 మధ్యలో ఎందుకు రాలేదు? మరి దానికి ముందుండేవి గతంలో సొసైటీల దగ్గరికి వెళ్లి బారులు తీసి జనం ఒకరోజు దొరికేది, ఒకరోజు దొరకపోయేది, ఇన్ని ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల్లో రైతులకి డోర్ స్టెప్ దగ్గర తీసుకుని వెళ్లి వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు గానీ, ఎరువులు గానీ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం అది. రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద రోల్ మోడల్ ప్రాజెక్ట్ కింద తీర్చిదిద్దాం. సో ఇవన్నీ అట్లా టోటల్ గా చాలా కార్యక్రమాలు, చాలా ప్రాజెక్ట్స్, ముఖ్యంగా రైతులు అనేటువంటిది ఈరోజు రాష్ట్రానికి బ్రాండ్ ఏంటి? రైస్ బౌల్ ఆఫ్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్. సో అటువంటి రైతుకి ఈ రోజు ఈ రాష్ట్రంలో కష్టాలు వచ్చాయంటే ఈ ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేటువంటిది మా అభిప్రాయం. ఇంకా మెడికల్ కాలేజీలు, విద్య లేదా వైద్యం గానీ, విద్య గానీ, లేకపోతే వ్యవసాయం గానీ ఏదన్నా ఈయనకి ప్రైవేట్ పరం చేసేయడం ఇష్టం. రైతులకు సంబంధించినటువంటి 3 పంటలు పండేటువంటి అమరావతి భూముల్ని లాక్కున్నాడు. ఈరోజు అక్కడ వ్యవసాయం 3 పంటలు పండేటువంటి వ్యవసాయం లేకుండా చేశాడు. ఈరోజు వైద్య విద్యకి సంబంధించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు ఇతర దేశాలు వెళ్తున్నాం. రొమానియా అని, జార్జియా అని, ఫిలిప్పీన్స్ అని, చైనా అని, యుక్రెయిన్ అని, ఇలా అనేక దేశాలు తిరుగుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే మనం వచ్చిన తర్వాత కొత్తగా 17 మెడికల్ కాలేజీ తీసుకుని వచ్చాం. దాదాపు సంవత్సరం 750 సీట్లు ఆల్రెడీ అందుబాటులో తీసుకుని వచ్చాం. 3వ సంవత్సరం నడుస్తా ఉంది. 7 కాలేజీలు ఆల్రెడీ ఆపరేషన్ లోకి తీసుకుని వచ్చాం. ఇంకో 10 కాలేజీలకు మహా అయితే 4,000 కోట్లు, 4,500 కోట్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తే ఈ రోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చి ఈ రోజు దాన్ని ప్రైవేట్ పరం చేస్తామనంటే దాని మీద పెద్ద ఎత్తున ఈ రోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ వాళ్ళు పిలుపునిచ్చారు. గతంలో మన యోజన విభాగం పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున దీని మీద పోరాటం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, రేపు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేసినా అన్ని రద్దు చేస్తాం. ఇండస్ట్రీస్ అసలు ఏదో వచ్చాయని చెప్తున్నారు. నిజంగా రాష్ట్రానికి గడిచిన 16 నెలలుగా ఏ ఇండస్ట్రీస్ చెప్పమనండి. అంటే మేము మాట్లాడి తీసుకొచ్చినటువంటివి, మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంఓయూలు అయినటువంటివి, అవి రియలైజ్ అయినటువంటివి కాకుండా చంద్రబాబు నాయుడు గారు గానీ, ఆయన కొడుకు గానీ వచ్చిన తర్వాత ఈ 15 మాసాల్లో వాళ్ళు చెప్పినటువంటి హామీ అంటే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు. 16 నెలలు అయిపోయింది. అంటే కనీసం ఒక 5 లక్షల ఉద్యోగాలు అనేవాళ్ళు ఎవరికి ఎంతమందికి ఇచ్చారో ఒకసారి చెప్పమనండి. ఏ కొత్త కంపెనీ వచ్చిందో చెప్పమనండి. సో నాకు తెలిసి అంటే దాని మీద కొంచెం డీటెయిల్ గా మాట్లాడాలనేటువంటిది నా అభిప్రాయం. నేను అడిగేది ఏంటంటే, నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మినిస్టర్ చెప్తారా, లేకపోతే ఐటీ మినిస్టర్ చెప్తారా, ఎవరు చెప్తారో చెప్పమనండి. కానీ ఈ సంవత్సరంన్నర కాలంలో కొత్తగా గ్రీన్ హైడ్రోజన్ హబ్ మేము తీసుకొని వచ్చినట్టు, పోర్టులు మేము తీసుకొచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము తీసుకుని వచ్చినటువంటి, ఈ రోజు మాట్లాడుతున్నటువంటి టీసీఎస్ మేము తీసుకుని వచ్చినటువంటి, ఇన్ఫోసిస్ మేము తీసుకొచ్చినటువంటి, వీళ్ళు తీసుకొచ్చినటువంటిది మేము తీసుకొచ్చిన కొత్త కంపెనీ ఇది అని చెప్పమనండి. సింగపూర్ కి సంబంధించినటువంటి వారో లేకపోతే వీరికి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ అమరావతిలో పెట్టుబడులు పెట్టేయడానికి వచ్చినటువంటి వారు కాకుండా ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక ప్రాంతంలో ఒక కొత్తగా ఇండస్ట్రీ పెట్టినటువంటి, ఈరోజు విశాఖపట్నంలో ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చింది మేము. సో ఇవన్నీ కూడా తీసుకొని వచ్చిన మేము తీసుకొచ్చింది నువ్వు పేర్లు రాసుకుని చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఏంటంటే ఎవడగో పుట్టిన బిడ్డకు పేరు పెట్టుకున్న అలవాటు. సో అది మనం కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. సో ఏదేమైనా కొత్తగా వారు ఏదైనా డిబేట్కి రావాలనుకుంటే మేము రెడీగా ఉన్నాం. ఆ ఛాలెంజ్ తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. గడిచిన 16 నెలలుగా రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఉన్న పరిశ్రమలన్నీ కూడా గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చిన విషయం చెప్తున్నారు. మరోవైపు విజయనగరం జిల్లాకు తీసుకుంటే ప్రత్యేకించి యూరియా కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది. కనీసం కొట్టుకునే పరిస్థితి కూడా ఉంది రైతులు. అసలు గతంలో ఎప్పుడు లేదు 5 ఏళ్ల కాలంలో. ఎందుకు వచ్చిందంటారు ఈ సమస్య? 16 నెలలు దీన్ని ఎందుకు సాల్వ్ చేయలేకపోయింది ప్రభుత్వం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రభుత్వం అయినా ఏర్పడిన తర్వాత
ఆ ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇది ఎప్పుడూ కూడా మేము చెప్పాము, ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం. రైతుల కోసం ఈ ప్రభుత్వం రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని నమ్మిన సిద్ధాంతంతో ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన జలయజ్ఞంతో మొదలు పెట్టుకుని ఈరోజు దాన్ని కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మాకు ఆ ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత క్రమంగానే భాగంగానే ఒక వ్యవసాయంలో అనేకమైన విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ రైతు భరోసా కేంద్రాలు దేశంలోనే ఎక్కడ లేవు. రైతు భరోసా కేంద్రాలు పెట్టి పంట వేసిన దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు తన కార్యక్రమాలన్నీ కూడా కేవలం ఆ గ్రామ ఆర్బీ రైతు భరోసా కేంద్రం ద్వారా జరగాలనేటువంటి ప్రక్రియని ఈ నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ఐక్యరాజ్య సమితి వారు కూడా వచ్చి చూసి పర్యవేక్షించి వెళ్లిన వ్యవస్థ. కాబట్టి ఆ వ్యవస్థ అనేది ఆనాడు మేము మాకు ఆ ప్రాధాన్యత. ఈ ప్రభుత్వం కేవలం ఎన్నికల్లో హామీలు మాత్రమే చెప్పింది తప్ప మీకు వచ్చే రైతు భరోసా, మీకు వచ్చి అన్నదాత సుఖీభా 20,000 రూపాయలు ఇస్తాం, లేదు రైతులకు వచ్చి ఇంకా అవి చేస్తాం, రైతులకు ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్తారు తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల్లో ఏనాడు ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించినా జరుగుతున్న కార్యక్రమమే జరిగింది. కాకపోతే ఈసారి కూడా డిఫరెంట్ గా ఒక కూటమని చెప్పి డిఫరెంట్ గా వచ్చి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేసి వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశారు తప్ప వాళ్ళకి ఎప్పుడు ఆలోచన లేదు. నిజంగా ఆలోచన ఉంటే అసలు యూరియా ఎప్పుడు కావాలి, రైతులకు ఏ రకంగా వాడాలి, రైతులకు ఏ టైంలో సప్లై చేయాలి అనేది ఒక ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక లేకుండా కేవలం రైతులు రోడ్ల మీదకి వచ్చారు, రైతులు అధికంగా వాడకండి, లేదా రైతులు నానో యూరియా వాడండి, లేదా రైతులకు క్యాన్సర్ వస్తుంది, లేదా రైతులకు వచ్చి ఇవన్నీ ప్రభుత్వం పక్కదారి పట్టించే మాటలు. ఈ మాటలు ఏవైతే మీరు చెప్తున్న మాటలోనే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, గతంలో కూడా మీరు ముఖ్యమంత్రి చేశారు. ఇదేదో యూరియా సప్లై చేయడం అనేది ఇదేదో ఇవాళ వచ్చిన కొత్త ప్రక్రియ కాదు. కాబట్టి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న వ్యవసాయ శాఖ మార్చులకు గాని, లేదు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యతలు గాని, ఈ రెండూ లేనప్పుడు కొరవడింది ఇది. ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రైతులు ఇబ్బందుల పాలు పడతారు, ఎక్కట్లు పడతా ఉన్నారు. రైతు ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే అసలు కనీసం వ్యవసాయ రుణాలు లేకుండా ప్రభుత్వం బ్యాంకర్స్ దగ్గర నుంచి బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి వ్యవసాయ రుణం కూడా లేకుండా ఇవాళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది. రైతు చాలా దీనావస్తున్నాడు. రైతులు చాలా తప్పు జరిగిపోయింది, ఈ ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నాం, ఈ ప్రభుత్వం దూరం చేసుకోవడం వల్ల మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం అనే విషయాన్ని వారు గ్రహించారు. ఏది అయినప్పటికీ కూడా తప్పకుండా రాబోయే కాలంలో ఎప్పుడు రైతుల పట్ల, రైతు సంక్షేమం పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ చిత్తశుద్ధిగా ఉంటుంది. రైతుల తాలూకు సమస్యలు ఎప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా మా పని మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. గడిచిన 16 నెలలుగా ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది, అన్ని వర్గాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేశారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.